హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే టేస్టీ స్నాక్ రెసిపీని తీసుకుని వచ్చానండి. అదే బియ్యం పిండితో చిప్స్ అండి, రైస్ చిప్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయండి. రెసిపీని నేను అన్ని టిప్స్తో పాటు చూపిస్తున్నాను కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి జనరల్గా చిప్స్ అంటే ఎక్కువ ఇష్టం కదా, అలాంటప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం కంటే ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా. వీటితో మంచి మంచి సాలెడ్స్ ట్రై చేయొచ్చండి, అలాగే చాట్ ట్రై చేయొచ్చు. నేను ఆ రెసిపీస్ కూడా చూపిస్తాను, అవి కూడా ట్రై చేద్దురు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసేవాళ్ళు హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ని ట్రై చేయండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసులు నేను బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఇది పట్టించుకున్న బియ్యం పిండి, మీరు షాప్లోదైనా తీసుకోవచ్చు. మీరు కొద్దిగా చేసుకోవాలంటే ఒక గ్లాసే తీసుకోండి. కొలత నేను అన్నిటికీ చెప్తాను. ఇప్పుడు నేను 4 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. నేను ఒక పెద్ద గిన్నెలో 4 గ్లాసుల పిండికి 3 గ్లాసులే నేను వాటర్ తీసుకున్నాను. ఓకేనా? ఒకవేళ మీరు ఒక గ్లాస్ పిండి తీసుకున్నారనుకోండి, 3/4 గ్లాస్ మాత్రమే వాటర్ తీసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు ఒక్క గ్లాస్కి అయితే ఒక 1/2 స్పూన్ ఎంతో సాల్ట్ వేసుకోండి. అది పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టుకుని బాగా నీళ్లు మరగాలి. ఇప్పుడు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాను, ఇదంతా కూడా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కాస్త వేడి తగ్గే వరకు వెయిట్ చేయండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. ఒక గ్లాస్ పిండికి అయితే తొందరగానే ఆరిపోతుందండి, ఏం పర్వాలేదు. కాస్త వేడి తగ్గిన తర్వాత చేత్తో పట్టుకోగలము అనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం ముద్దలు చేసుకోవాలి. ఇక్కడ కాస్త పిండి ఎక్కువగా ఉంది కదా, కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కొద్ది కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకుని ముద్ద కట్టుకుంటున్నాను. చిప్స్ అనేవి ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి కదండి. కాస్త ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, మనం చాలా రెసిపీస్ ట్రై చేయొచ్చు. అలాగే స్నాక్స్ కదా, మనం కాస్త ఎక్కువే తింటాం, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కాస్త నీళ్లు మనం చేయి తడుపుకుంటూ ముద్ద చేసుకోవాలి. ముద్ద అనేది కాస్త గట్టిగానే ఉండాలండి, మరీ మెత్తగా అయిపోకూడదు. గోధుమ పిండి ముద్ద కంటే కాస్త గట్టిగానే ఉండాలి. చేతికి కావాలంటే ఆయిల్ పట్టించుకొని ఇలాగా చక్కగా గోధుమ పిండి ముద్దను మనం ఎలాగా చేసుకుంటామో మనం అలా చేసుకోవాలి. పిండిని బాగా కలిపితేనే మనకి మెత్తగా వస్తుందండి, ఇది సాఫ్ట్గా అలా రావాలి. ఇప్పుడు చూసారా, ఇలాగా తయారు చేసుకున్నాను. అంటే ఒక గ్లాసు పిండి తీసుకున్నారనుకోండి, ఇలాగో ఇంత మాత్రం ముద్ద వస్తుంది. ఇలాగ 4 వచ్చినాయి అనమాట. 4 గ్లాసులు కదా, 4 ముద్దలు వచ్చినాయి ఇలాగా. ఇప్పుడు ఒక ముద్ద తీసుకుందాం, మిగతా అన్ని కూడా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం, ఆరిపోకుండా ఉంటుంది. బియ్యం పిండి కదా. ఇప్పుడు బియ్యం పిండి తీసుకున్నాను పక్కన బౌల్లో. చిన్న చిన్నగా ముద్దలు తీసుకోండి. ఇలా చిన్న చిన్నగా ముద్దలు తీసుకుని ఇలాగ రౌండ్గా మీరు చపాతీ చేసుకుంటాం కదా, అలా ముద్దలా చేసుకోండి. ఇప్పుడు కాస్త బియ్యం పిండి చల్లుకొని పుల్కాగా ఒత్తుకుంటాం కదండి, అలాగా ఆ థిక్నెస్లో ఒత్తుకోవాలి. ఒకవేళ చుట్టూరు క్రాక్స్ వస్తున్నాయి అనుకోండి, పర్వాలేదు, ఏమీ కాదు. మామూలుగా మనం పుల్కా ఒత్తుకుంటాం కదా, అలాగా పల్చగానే ఒత్తుకోవాలండి, మందంగా కాదు. పుల్కా కంటే కొద్దిగా తక్కువ థిక్నెస్ అనమాట. చూసారా, ఆ మాత్రం థిక్నెస్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జెస్ అనేవి ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్టర్ అన్న తీసుకోండి, లేకపోతే నైఫ్తో అన్న ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఇది మళ్ళీ ఇలాగా ముద్ద చేసేసుకొని వేరే ముద్దలో కలిపేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలాగా. ఇప్పుడు ఇలాగా ఫోక్తో పోక్ చేసుకోండి ఇలాగా, ఎందుకంటే అవి పొంగకూడదు అనమాట. చిప్స్ కదా, బాగా ఫ్రై అవ్వాలి. సో పొంగకుండా ఉండడం కోసం ఇలాగ మనం ఫోక్తో ఇలాగా పోక్ చేసుకొని పెట్టుకుంటున్నాం. సో ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇలాగ ట్రయాంగిల్స్ కట్ చేసుకోండి. మీరు కావాలంటే స్క్వేర్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ట్రయాంగిల్స్ అయితే చూడడానికి బాగుంటాయి, అందుకే నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు స్క్వేర్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఏదైనా ఒక బాటిల్ క్యాప్ కానీ లేకపోతే ఒక మూతతో కానీ మన రౌండ్ షేప్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా అయితే చేయడం కూడా ఈజీ అనమాట, ట్రయాంగిల్ అయితే. ముద్ద మిగిలింది కదా, అది మనం పక్కన పెట్టుకున్న ముద్దతో కలిపేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలాగా ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూస్తారా, నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు అన్నీ రెడీ అయిపోయినాయి. నేను ఫస్ట్ కొద్దిగా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది ఫస్ట్ బాగా వేడెక్కిన తర్వాత
చిన్న బియ్యం పిండి ముద్ద అనేది వేయండి. వెంటనే పాపప్ అయిందనుకోండి, రైట్ టెంపరేచర్ వచ్చినట్టు. అప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని అప్పుడు ఇవి వేయించుకోండి. అప్పుడు చక్కగా క్రిస్పీగా అవుతాయి. ఒకవేళ టెంపరేచర్ తగ్గితే మళ్ళీ కాస్త పెంచుకుంటూ, తగ్గించుకుంటూ అలా మీరు చేయాలి. ఇంకొకటి ఇవి రైస్ చిప్స్ ఇవి తెల్లగా ఉంటాయి కదండీ! మనకి బ్రౌన్ కలర్ అనేది రాదు. పైన ఆ బబుల్స్ అన్నీ కూడా స్టార్టింగ్‌లో ఎక్కువ ఉంటాయి. అవి ఫ్రై అయిందంటే అవన్నీ బబుల్స్ తగ్గిపోతాయన్నమాట. అవి గలగల సౌండ్ వస్తాయి కదా! అప్పుడు అవి క్రిస్పీగా అయినట్టు ఇలాగ తీసేసుకొని చిల్లులు గరిటెలో ముందు వేసుకోండి. తర్వాత చిల్లుల గిన్నెలో వేసుకొని అప్పుడు ఒక గిన్నెలో టిష్యూస్ వేసుకొని వాటి మీద వేసుకోండి. అప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది. అలాగే అన్నీ కూడా చేసి రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు సాల్ట్. మనం సాల్ట్ వేసాము, అది సరిపోదు. ఇప్పుడు ఒక స్పూను షుగర్. చిప్స్ అంటే మనకి కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదండి, రకరకాలుగా కారంగా, తీయగా, పుల్లగా. సో ఆ ఫ్లేవర్ కోసం అనమాట. జీలకర్ర పొడి అలాగే చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. చాట్ మసాలా పౌడర్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఈ 2 వేసుకొని మెత్తని పొడి కొట్టుకొని రెడీ పెట్టుకున్నాను. చూసారా, మనకి ఇది రెడీ అయిపోయింది. ఇక్కడ 4 గ్లాసులకు నాకు ఇన్ని చిప్స్ వచ్చాయండి. దీంతో రకరకాల రెసిపీస్ నేను చూపిస్తాను. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఆ పొడి రెడీగా ఉంది కదా, అది వేసుకొని కలుపుకోవాలి. చేత్తో కలుపుకోవద్దు, ఆ గిన్నె ఇలా కదిలిస్తూ ఉంటే చక్కగా అన్నీ కూడా ఫ్లేవర్స్ బ్లెండ్ అవుతాయి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఆ పొడి ఎంత కావాలో అంత మాత్రమే యాడ్ చేసుకోండి. చూసారా ఇంత మిగిలింది. నేనైతే మొత్తం యాడ్ చేసేసానండి. ఫస్ట్ టేస్ట్ చూసుకోండి. అవసరం పడితే ఇంకా ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ ట్రై చేయండి. ఎలా వస్తున్నాయి కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటాయండి. ఇంకొకటి, ఈ చిప్స్ చేసుకొని పెట్టుకుంటే కనుక మనం దీంతో సాలడ్స్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా నేను చూపిస్తాను. అలాగే చాట్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీస్ కూడా చూపిస్తాను. అవి కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, స్నాక్ అనేది తక్కువగా తింటాము. ఎక్కువగా సాలడ్స్ అలాంటివి తిన్నాం అనుకోండి, కొద్దిగా ఇలాంటివి ఉంటే మనకి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి కదా, ట్రై చేయాలి అనిపిస్తుంది. సో అలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.